కామ్రేడ్ లెనిన్ గారి జయంతి ఈరోజు. ముందుగా లెనిన్ గారి చిత్రపటానికి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీ శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర నాయకులు బలరాం గారు, అలాగే మంత్రి సీతారాం గారు, మన సెక్రటరీ సభ్యులు కూడా దగ్గరకు వచ్చి లెనిన్ గారికి పూలమాలేసి నివాళులర్పించవలసింది కోరుతున్నాం. జోహార్ కామ్రేడ్ లెనిన్ గారికి, జోహార్ కామ్రేడ్ లెనిన్ గారికి. సాధిస్తాం సాధిస్తాం లెనిన్ గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం లెనిన్ గారి ఆశయాలను. ఇప్పుడు కార్యదర్శి గారు మాట్లాడతారు. అధ్యక్షులు వాసు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు సీతారాం గారు, బలరాం గారు, గోపాలన్ గారు, ఇతర జిల్లా సెక్రటరీ సభ్యులు, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి జిల్లాలో ఉన్నటువంటి అనేక ముఖ్యమైన సమస్యల్ని అటు ప్రభుత్వం దృష్టికి ఇటు ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం పోరాటానికి ఒక కార్యక్రమం రూపొందించుకున్నారు. ఈ పాదయాత్రను జయప్రదంగా సాగించి దాన్ని కొనసాగించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటున్నందుకు మీ అందరికి కూడా నేను జిల్లా కమిటీకి, మీకు మొదట రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఊహించినటువంటి అనేక సమస్యలు మన దృష్టికి వచ్చాయి. స్థానికంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, మంచినీళ్ళ సమస్య, శ్మశానాల సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, పట్టాల సమస్య, ఇటువంటి సవాలక్ష సమస్యలు ఈరోజు ప్రజల్ని పీడిస్తున్నాయి. ఒకవైపు ఏమో పాలక వర్గాలు మేము బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించాం అని చెప్తున్నారు, ఇంకొక వైపు ఏమో క్షేత్రస్థాయిలో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ రెంటికి మధ్య ఈరోజు పొంతన కుదరటం లేదు. మీరు మొన్ననే చూస్తే చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళి డబ్బా కొట్టుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం చూస్తే వింటే ఆయా ఒక దృశ్యాన్ని మనం చూపిస్తున్నాడు అనేది అనిపిస్తుంది. మీరు చూసుంటారు, దృశ్యం అనే సినిమా చూసుంటారు. అంటే ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను మభ్య పెట్టడమే దృశ్యం. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల్ని మెస్మరైజ్ చేసి అభివృద్ధి జరగకపోయినా జరిగినట్టుగాను, సంక్షేమం లేకపోయినా బాగున్నట్టు, ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నట్టుగాను ఆయనకైనా ఊహించుకొని అదే మొత్తం అందరినీ నమ్మని చెబుతున్నారు. తమిళనాడులో జరిగినటువంటి అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధి అసలు సంబంధమే లేదు. తమిళనాడు ఈరోజు మొత్తం దేశంలో ఉత్పత్తి రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మొదటి 4 స్థానాల్లో ఉంది. మనం 8వ స్థానంలో ఉన్నాం. ఉత్పత్తి రంగంలో పూర్తి వెనకబడి ఉన్నాము. అలాగే అక్కడ సంక్షేమంలో కానీ మొట్టమొదట మన రాష్ట్రం కన్నా ముందు నుంచి కూడా సంక్షేమంలో ఆ రాష్ట్రం దేశానికి ఆదర్శప్రాయంగా ఉంది, కేరళ, బెంగాల్ తర్వాత. అటువంటి రాష్ట్రానికి వెళ్ళి అభివృద్ధిని గురించి, సంక్షేమం గురించి ఒక పాఠాలు చెప్పి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు.